ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. అయ్యగారు అయ్యగారు అన్నీ రెడీ, భోజనానికి రండి. పద విశాలాక్షి. ఎరా సత్తి, అన్నీ రెడీ చేసావా? మీరు ఆర్డర్ చేసిన అన్ని వంటకాలు రెడీ అయ్యా, వడ్డించేస్తాను. చికను 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 గుమా గుమా చికను, ఈ రోషగాని పానమైన చికను. చికను 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 కమ్మనైన చికను, దాని వాసనకే లొట్టలూర చికను. చికను వేపుడు, చికను పులుసు, చికను పకోడీ, చికను మసాలా, ఏ రకంగా ఉన్నది చికన్ అయితే చాలు, ఈ రోషగాడు పానమిచ్చి చచ్చిపోయే చికను. చికను 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 గుమా గుమా చికను, ఈ రోషగాని పానమైన చికను. సతీ, వంట బాగా చేసేవరా? థ్యాంక్ యూ సార్. సత్తి, వాడు గుడ్లప్పగించి చూస్తున్నాడు. అప్పుడే ఆకలి అవుతుందేమో, వాళ్ళ తిండి వాళ్ళకి పెట్టు. వాళ్ళ తిండా ఏంటది? అంటే భోజనం చాలా మిగిలిపోతుంది కదమ్మా, ఈ రోజు అది పెడదామని. సత్తి, మేము తినగా మిగిలిపోయింది వాళ్ళకి ఎప్పుడైనా పెట్టామా? మరెందుకురా, ఎందుకు ఈరోజు అలా అనుకుంటున్నావు? వాడి తిండి వాడికి పెట్టు. మహేంద్ర, కూర్చో. ఆవేశపడకు, కూర్చో. రే సత్తి, రోజు వాళ్ళకి పెట్టే భోజనమే వాళ్ళకి పెట్టి, మేము తినగా మిగిలిన ఫుడ్ అంతా తీసుకెళ్లి రోజులాగే మన కుక్కలకి వేసాయి. అర్థమైందా? ఈ తిండి వీళ్ళకెందుకు, వాళ్ళ తిండి వాళ్ళకి పెట్టు. ఓ, అలాగేనమ్మా. రండి. జానకి రా. ఇదిగో
తీసుకోండి. జానకి, నీకు ఆకలేస్తుంది కదా, నువ్వు తీసుకో. నువ్వు తాగి నాకు ఇవ్వు. తీసుకో, తాగు. జానకి, తాగు. తాగు. ఏంటి జానకి, తాగు. తాగు. ఇదేంటి ఇలా ఉప్పు కారం ఎలాంటి టేస్ట్ లేని గంజి తాగుతున్నారు? అమ్మా, ఏమైందమ్మా అలా ఊసేశారు? పొలం మారినట్టుంది జానకి. ఇదిగో, నువ్వు వెళ్ళి కొంచెం మంచినీళ్ళు పట్టుకురా. ఇవ్వు. ఇదిగోండి, తాగు. జానకి, ఇదిగో తాగు. బాగుంది. నాకొద్దు. చాలా బాగుంది, తాగు. మీరు తాగండి, మీరు తాగండి. సర్లే, నేను కొంచెం తాగేసి అక్కడ ఉంచుతాను, నువ్వు మళ్ళీ వచ్చి తాగు. మురారి, ప్లీజ్ మురారి, పాపే మురారి, వద్దు మురారి, చాలా ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ చాలా కేర్ఫుల్ గా చూసుకోమని చెప్పారు. ప్లీజ్ మురారి, నేను చెప్పేది విను. నువ్వు బాక్సింగ్ చేస్తే బీపీ లెవెల్స్ చాలా ఫ్లక్చువేషన్ అవుతాయంట. నువ్వు అన్కాన్షియస్ అయిపోతావంట. డేంజర్ మురారి. ఇది పైకి కనిపించేంత నార్మల్ థింగ్ కాదు, చాలా డేంజర్.
బాగోదని చెప్పారు. రెస్ట్ తీసుకోమన్నారు. ఏంటిది నక్షత్ర? నాకేమైంది? ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? ఇందాకటి నుంచి ఎందుకలా గోల చేస్తున్నావు? ఎందుకలా ఏడుస్తున్నావు? నాకేదో అయిపోతుందని అంటున్నావు కదా. ఇదిగో చూడు, నన్ను చూడు. ఇందాకటి నుంచి నేను బాక్సింగ్ చేస్తున్నాను, అయినా నాకు ఏ ప్రాబ్లం లేదు. నా బాడీ, నా మైండ్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. నువ్వన్నట్టు నాకు నిజంగా అంత డేంజర్ అయితే ఈ పాటికి నేను పడిపోవాలి. కానీ నేను స్టడీగానే ఉన్నాను. అబ్బా మురారి, నీకు అర్థం కావట్లేదు. ఇదిగో ఇది స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా మన కంట్రోల్లోనే ఉంటుంది. విల్ పవర్. ఇప్పుడు నువ్వు మొండిగా చేస్తున్నావు కాబట్టి నీ మైండ్ నీకు కొంచెం హెల్ప్ చేస్తుంది. కానీ అది నీ బీపీ లెవెల్స్ పూర్తిగా డ్రాప్ అయిపోతే అప్పుడు నువ్వు ఎంత సంకల్పించుకున్నా నీ విల్ పవర్ పని చేయదు. నీ మైండ్ నీ మాట వినడం మానేస్తుంది. కానీ నీకు ఏంటి నాకు? అరే చెప్పు, ఏంటి ప్రాబ్లం? నా కిడ్నీస్ ప్రాబ్లమా? లివర్ ప్రాబ్లమా? బ్రెయిన్ డ్యామేజ్ అయిందా? లేకపోతే ఏకంగా హార్టే కొట్టేసిందా? బావా మురారి, బావా ఏంటి బావా ఆ మాటలు? డాక్టర్ నిన్ను బాక్సింగ్ చేయొద్దని చెప్తేనే కదా నక్షత్ర వద్దని చెప్తుంది. అసలు మానేస్తే ఏంటి ప్రాబ్లం? అసలు నా ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది నక్షత్ర చెప్పు. ఏంటి నక్షత్ర చెప్పు. మయూరి నువ్వైనా చెప్పు. అది బీపీ ప్రాబ్లం బావా. అంతే కదా. ఆఫ్టర్ ఆల్ బీపీ ఫ్లక్చువేషన్ అవుతుందని నేను బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి వెళ్ళడం మానేస్తే మొత్తం అథ్లెట్స్ అందరూ నన్ను పురుగుని చూసినట్టు చూస్తారు. అసలు నాకు వాల్యూనే ఉండదు. కానీ వాళ్ళ గురించి ఆలోచించి ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేస్తావా? మయూరి మీకేమైంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న హెల్త్ ఇష్యూ గురించి అసలు అది ఇష్యూగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. అలాంటి దాని గురించి మీరంతా దాని గురించి ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు? నన్నెందుకు ఇలా టార్చర్ పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడండి, మీరు ఎన్ని చెప్పినా నేను ప్రాక్టీస్ ఆపను. అమ్మ నన్ను బయటికి వెళ్ళొద్దని మాత్రమే చెప్పింది, ఇంట్లో ఆడొద్దని చెప్పలేదు. సో నేను ప్రాక్టీస్ చేస్తాను. బావ వినడు. ఇలాగే చేస్తే చాలా డేంజర్. వెంటనే అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పాలి. ఆ భోజనమా? రోజు జానికి తినే భోజనం అదా? అదేనమ్మా. అయ్యో, పశువులకి పెట్టే దాణాలో కూడా 4 రకాలు కలుపుతారు. ఇదంతకంటే దారుణంగా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు, రాగి జావా, అన్నం గంజి. ఇదేనా? నాకు నోట్లో పెట్టుకోవాలంటేనే చాలా కష్టంగా అనిపించిందండి. అమ్మా, గత 20 ఏళ్లుగా నా కొడుకు కోడలు తింటున్న తిండి అదేనమ్మా. అసలు ఎలా తింటున్నారు? కొంచెం కూడా కోపం, బాధ అనిపించలేదా మీకు? వాళ్ళని నిలదీసి అడగలేదా? అరే, ఇల్లు మీది, ఆస్తి మీది, డబ్బు మీది, ప్రతి వస్తువు మీదే. మీ కొడుక్కి కోడలికి సరైన తిండి పెట్టలేకపోతే నిలదీసి అడిగే పౌరుషం మీ ఎవరికి ఎందుకు రాలేదు? ఎలా వస్తుందమ్మా? నాకా వయసైపోయింది. నా కొడుకు రక్తం చప్పబడిపోయింది. ఇంకెవరు అడుగుతారమ్మా వాళ్ళని? అడిగితే మనుషులు పెట్టి చంపించేస్తామని కూడా బెదిరించారమ్మా నన్ను, నా కోడల్ని. నన్ను చంపేస్తే నా కొడుకు కోడలు అన్యాయమైపోతారమ్మా.
వాళ్ళలో ఎవరిని చంపించినా నేను బతకలేనమ్మా. అందుకే జరిగే అన్యాయాన్ని మౌనంగా భరిస్తూ ఒకరికొకరం తోడుగా ఉంటున్నావమ్మా. ఇంత వేదన ఒక మనిషి బ్రతకడానికి అడుగడుగునా ఇంత వేదన అనుభవించాలా? ఒక్కరోజు బతికే గడ్డి పువ్వు కూడా స్వతంత్రంగా సంతోషంగా తలోపుతూ బ్రతుకుతుంది. ఇన్ని సంవత్సరాల బ్రతుకులో అసలు సంతోషం అనేదే లేదు అంటే నాకు ఆలోచిస్తేనే చాలా బాధేస్తోందండి. నా కొడుకు గంజి తాగుతున్నాడని తెలిసిన రోజు నుంచి నేను కూడా ఆ గంజే తాగుతున్నానమ్మా. అవునమ్మా, ఆ రాక్షసి నాగేశ్వరికి నా కూతురికి ఈ విషయం తెలుసమ్మా. అయినా ఒక్కరోజు కూడా నన్ను ఆపలేదు. మీరు మంచి భోజనం చేయమని అడగలేదు. అంత దుర్మార్గులమ్మా వాళ్ళు. అవును, మీ రెండో భార్య నాగేశ్వరి అతని తమ్ముడు నారదముని ఇంట్లో కనిపించట్లేదేంటి? వీళ్ళు నా కొడుకు దగ్గర దూచుకున్న డబ్బుతో నాగేశ్వరి వాళ్ళ ఊళ్ళో ఓ పెద్ద ఇల్లు కట్టి పొలం కొన్నారమ్మా. నాగేశ్వరికి ఆ ఊరి ప్రెసిడెంట్ అవ్వాలని కోరిక. అందుకేనమ్మా కొన్నేళ్లుగా అక్కా తమ్ముళ్ళిద్దరూ అక్కడే ఉంటున్నారు. అక్కడ ఉండి కూడా ప్రత్యక్షంగా ప్రతి క్షణం ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటోంది ఆ రాక్షసి. కూతురికి ఫోన్లో సలహాలిస్తుంది. ఆ రాక్షసికి తగ్గ కూతురు విశాలాక్షి. కన్న తండ్రి అనే పాశం కొంచెం కూడా లేదమ్మా. ఇది ఇల్లులా కనిపించట్లేదు నాకు. నిజంగానే నరకంలో ఉన్నట్టుంది. నాకెంతగా కోపం వస్తుందంటే వెళ్లి వాళ్ళని ఉన్న చోటే కొయ్యి తీసి పాతేయాలనిపిస్తోంది. ఇది అర్థం చేసుకుంటావనేనమ్మా నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది. నిజంగా జానకి సిచ్యువేషన్ తలుచుకుంటేనే చాలా బాధగా ఉందండి. జ్యూస్ తీసుకురా. భోజనం చేసి ఎంతసేపోయింది? రా. అమ్మ దుర్గా, పదమ్మ వెళ్దాం. వాళ్ళు ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం. అమ్మా ఆగు, నువ్వు ముందెళ్ళమ్మా, నేను తర్వాత వస్తానమ్మా. మన ఇద్దరం కలిసి వెళ్తే వాళ్ళకు అనుమానం వస్తుంది. 100 ప్రశ్నలు వేస్తారు ఆ రాక్షసులిద్దరూ. సరేనండి. ఎక్కడున్నావు? తొందరగా రా. వస్తున్నానయ్య గారు. కళ్ళు ఎక్కడ పెట్టుకుని వస్తున్నావు? జ్యూస్ కింద పడేసి గ్లాసును కూడా పగలగొట్టేశావు. సార్ మీరు పిలిచారన్న కంగారులో స్పీడ్గా వచ్చాను, కాల్ జారింది. అసలు వాడాడి? వాడిని జ్యూస్ తీసుకురమ్మంటే నువ్వెందుకు తీసుకొచ్చావు? సార్ అది తన కడుపులో బాలేదని బయటికి వెళ్ళి కూర్చున్నాడు, అందుకే నేను తీసుకొచ్చాను. ఆ పగిలిన గాజు పెంకులో అలాగే ఉండనివ్వు. నువ్వు దూరంగా వెళ్ళు. వెళ్ళు.